నువ్వు అనుకున్నవన్నీ జరగాలంటే ఏంట్రా రోజు నువ్వు వచ్చి వాళ్ళని చూడటమే తప్ప వాళ్ళు మాత్రం నీ నీరు కూడా పడకూడదు అనుకుంటారు. నేను చూస్తే నాకు చాలా బాధగా ఉంది. కమిషన్ ఇవ్వడానికి పిలిచావమ్మా? నేను ఇంత చర్చలు చూపించినందుకు ఇంట్లో పిలిచి కొడతావేమో అనుకున్నాను. అయ్యో మిమ్మల్ని ఎందుకు కొడతానండి? తక్కువ రెంట్లో ఇంత మంచి ఇల్లు చూపించినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఆహా, ఆ ఫేస్ లో ఇంటెలిజెన్స్ మళ్ళీ కనిపిస్తుందమ్మా. అయ్యయ్యో చెప్పిందే చెప్పి తెగ పొగిడేస్తున్నారండి. నువ్వు అలాగే సిగ్గుపడుతుండమ్మా. నేను వస్తా. అమ్మా వెళ్ళొస్తానమ్మా. ఎలా వెళ్తారండి? ఎలా వెళ్ళేదే ఉందమ్మా, వచ్చేటప్పుడు బస్సులో వచ్చారు, మళ్ళీ బస్సులోనే వెళ్తాను. అయ్యయ్యో ఒక నిమిషం ఉండండి, నేను మిమ్మల్ని బైక్ లో డ్రాప్ చేస్తాను. ఏంటి కొత్త ఇంట్లోకి వచ్చి కొత్త స్కూటర్ కొనేసావా? అయ్యో నాది కాదండి. చిన్న బైక్ చిన్న ఎందుకమ్మా? అతనెందుకు? మిమ్మల్ని డ్రాప్ చేయడానికి. నేను వెళ్ళొస్తానమ్మా. నేను ఒక్కడినే వెళ్ళిపోతా. నా వల్లగా తెల్లోయ్. చూసారా, పిలవగానే వెంటనే వచ్చేసాడు. మంచి కుర్రాడు, కానీ మీరు చెప్పినట్టు మహా పిరికివాడు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు అవసరం అమ్మా? మీరే చెప్పారుగా, ఏ చిన్న అని పిలవగానే భయపడుతూ వచ్చి చేతులు కట్టుకొని నిలబడతాడని. అది కూడా చెప్పావా? సేమ్ అంతే. చిన్న సార్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. రండి. నేను రాను. నువ్వు కొడతావు. నువ్వు రాకపోయినా కొడతాను. డెఫినెట్ కొడతావా? చిన్నది చిన్న కొంచెం స్లోగా మారి చిన్న బండి ఆఫ్ చిన్న. జనరల్గా నన్ను చూసి అందరు భయపడతారు. నువ్వు ఆ అమ్మాయికి ఏం చెప్పావో నాకు తెలియదు, కానీ నన్ను సొంత మనిషిలా తీసుకుంటుంది. అది నాకు బాగా నచ్చింది. బాగా నచ్చిందా? థ్యాంక్స్. నేను వెళ్ళొచ్చా బాబు? అమ్మా చెత్తనాయాళ్ళారా, కనిపించిన వాడిని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకురండి అంటే ఒట్టి చేతులతో వస్తారా? ఏయ్ ఏంటి నీ గోలా? లోపలికి. అన్నా, ఇన్నాళ్ళు వాడు ఎక్కడున్నాడో తెలియక వదిలిపెట్టేశాం. హైదరాబాద్లో అంగుళం వెతికి వాడు ఎక్కడున్నాడో పట్టుకో. నువ్వే వెళ్ళు. మార్కెట్ నుంచి ఇంటికి వెళ్ళామంటే దారిలో చెరువు కనపడగానే బోట్ నడపమంటుంది. ఏం గొడవరా బాబు? ఏంటా నసుగుడు? ఏంటా నడపడం? బోట్ ఆర్టీసీ బస్ లాగా ఊగుతోంది. బైక్ నడిపేవాడి చేతికి బోట్ ఇస్తే ఇలాగే ఊగుద్ది. ఏం చేయమంటారు? నేర్చుకోవాలి. నన్ను చూడు, నాకు కంప్యూటర్ వచ్చు, పెయింటింగ్ వచ్చు, ఫ్రెంచ్ వచ్చు. నీకు ఒక్కటేనే వచ్చా? ఎలాగండి నన్ను మీతో పోల్చుకుంటారు? నేను మీలాగా పెద్ద చదువుకోలేదు. మీ అంత బుర్ర కూడా నాకు లేదు. ఏదో బైక్ స్టాండ్లో టోకెన్లు కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అంతే. మీరు ప్రాబ్లమ్స్ భలే డీల్ చేస్తారండి. హలో, ఎక్కడున్నారండి? అరే, నేను బోట్ సరిగ్గా నడపలేదని ఈదుకుని వెళ్ళిపోతారేంటండి? రండి, వచ్చేయండి. నేను వెళ్ళిపోలేదు, పడిపోయాను. పైకి లాగు. అయ్య బాబోయ్, టచ్ చేస్తే మళ్ళీ మీరు కోపడతారండి. వద్దండి. కోపడే బాబు, త్వరగా వచ్చి కాపాడు. ఉండండి, వస్తున్నాను. అబద్ధం ఆడకుండా నిజం చెప్పు. నువ్వే కావాలని ఆ అమ్మాయిని ముట్టుకోవాలని, ఎక్కడెక్కడో పట్టుకోవాలని అండర్ వాటర్ ప్లాన్ చేసినావు కదా? చచ్చా, ఊరుకోరా. అమ్మాయి సడన్ గా నీళ్ళ పడింది. కాపాడాలంటే ముట్టుకోవాలి కదా మరి. అందుకని నువ్వే నీళ్ళలో దూకాలా? వద్దురా, వీడు నీళ్ళలో దూకొద్దు. షూటింగ్ ఆపుకొని నాగార్జున వచ్చి దూకుతాడు. కానీ ఆ అమ్మాయిని ముట్టుకోకుండా రక్షించాల్సిందిరా. 100 degrees లో ఉందిరా జ్వరం. ఇది చూడండి. చంటి, అమృతం నేను ఎవరా? నీళ్ళలో పడ్డాడు, జ్వరం వచ్చింది. ఇది నీళ్ళల్లో పడితే వచ్చిన జ్వరం కాదు. మరి చిన్న పిల్లవాడికి నీకు చెప్పిన అర్థం కాదురా. అవును, ఎలా పట్టుకున్నావు? ఇలా పట్టుకున్నావా? వీపు టచ్ అయింది. పట్టుకున్నావా? ఇలా పట్టుకున్నావా?
నడుము కూడా టచ్ అయింది. పట్టుకుంటూ ఇలా పట్టుకున్నావా? పట్టుకుంటాను ఇలా పట్టుకున్నావా? నేను మగాని నాకే అదోలా ఉందన్నా. 12 చోట్ల టచ్ చేసి ఏమీ ఎరగని చిన్నపిల్లగాళ్ళలాగా ఓ టవల్ వేసుకొని గడగడ గడగడ వణుకుతూ అమాయకుల కటింగ్లు ఇస్తామన్నా. అదే అబ్బా. For the kind attention of passengers, this is the time for Alaslama, Hyderabad, MMTS train. ఏంటి రన్నింగ్ కామెంటరీయా? కాదు, జ్వరం. జ్వరం వచ్చింది నీ ఒక్కడికే అనుకుంటున్నావా? 12 చోట్ల టచ్ చేశానని చెప్తున్నావా వాళ్ళకి? 32 చోట్ల టచ్ చేసావు. లవ్ చేశానంటున్నావు, ఎవరో చెప్పమంటే చెప్పనంటున్నావు. ఇంతకీ ఎంతవరకు వచ్చిందే నీ లవ్? ఎక్కడే అతనికి చెప్పాలి, అతను ఓకే అనాలి. సరేలే, మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బానే ఉన్నారే, నెక్స్ట్ వీకే వస్తున్నారు. ఓహో, డాడీ ఏదో మీ అన్నయ్యతో మాట్లాడాలన్నారు. అమ్మాయికి ఉపయోగపడుతుందని అమీర్పేటలో ఫ్లాట్ కొన్నాను. అప్పట్లో దాని రేటు 10 లక్షలు చెప్పారు. ఇన్స్టాల్మెంట్స్ అన్ని బాగానే పే చేశా. తీరా ఇప్పుడు వెళ్ళి దాన్ని రిజిస్ట్రేషన్ చేయమంటే కుదరదు పొమ్మంటున్నారు. ఎందుకు కుదరదు అంటున్నారు? ఏముంది, ఫ్లాట్ రేట్స్ పెరిగాయి, ఇంకో 5 లక్షలు ఇస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తా ఉంటున్నారు. పోనీ నేను కట్టిన డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయమన్నాను, అది కుదరదు అంటున్నాడు. అంజలేమో కమిషనర్ గారికి చెప్పి లీగల్గా ప్రొసీడ్ అవుదాం ఉంది. మీ డిపార్ట్మెంట్ మనిషి కదా, మీ సలహా కోసం వచ్చాను. ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకండి. ఆ కంపెనీకి శ్రీశైలం సపోర్ట్ ఉంది. ఈ విషయంలో నేనే కాదు, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని మ్యాటర్ సెటిల్ చేసుకోవడం బెటర్. చిన్నా వస్తున్నాను. ఏంటి ఈ మధ్య పిలవగానే రావట్లేదు? నీకు బాగా పెరిగింది. ఏంటమ్మా? ఏం లేదు, మిమ్మల్ని బిల్డర్ ఆఫీస్కి తీసుకెళ్ళమని అడుగుతున్నాను నాన్న. ఎందుకమ్మా అతన్ని ఇబ్బంది పెట్టడం? నేను వెళ్తాలే. పర్లేదు, వస్తాడు. వెళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. ఆ ఫ్లాట్ అమ్మాక వాళ్ళు డబ్బులు ఇస్తే అప్పుడు ఆలోచిద్దాం. అంత మాట అనకండి సార్, పైసా పైసా కూడబెట్టిన డబ్బులు. నీ గోల్ నీదే కానీ ఎదుటి వాళ్ళు చెప్పేది వినిపించుకోవే. పోనీ ఎప్పుడు రమ్మంటారో చెప్పండి సార్, అప్పుడే వస్తాను. నువ్వేం రానక్కర్లేదు, డబ్బులు రాగానే మేమే నీకు ఫోన్ చేసి చెప్తాం. గాడీని కాలో అలా అంటారు సార్. సార్ సార్ ఏమైందండి? మాట చెప్తా. కా బేటా. ఏ మనీషా, జల్దీ ఆటో లేకే ఆ, అభి లాయా దీది. ఎవరు నువ్వు? మొత్తం 2000 స్క్వేర్ ఫీట్ అండి. అవును, ఎన్ని బెడ్రూమ్స్? ఎన్ని బెడ్రూమ్లు? ఎవరండి మీరు? ఎన్ని బెడ్రూమ్లు? 5. వచ్చేసుకోండి. ఓకే. ఏంటమ్మా, మీ ఇంట్లో కిచెన్ లేదా? వంటంతా ఇక్కడేనా? ఏంటి సార్, ఇల్లు గ్యారంటీగా మీకే. డబ్బు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవరంటే చెప్పరే, ఏం జరుగుతుంది ఇక్కడ? నీ ఇల్లు వాళ్ళకి అమ్మేస్తున్నాను. మీరెవరండి నా ఇల్లు అమ్మటానికి? ఇల్లు కట్టిస్తానని చెప్పి వాళ్ళందరికీ డబ్బు ఎగ్గొట్టావుగా, అందుకని నా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తావా? ఏంటి, నేను గొడవ చేస్తున్నానా? గొడవ అంటే ఇది. अजी मुंह खोल कर क्या देख रहे हो? पुलिस को फोन करो ना. करो नंबर है तो मिलिट्री को भी फोन करो. అమ్మా నువ్వు ఎక్కడికి రా, కూర్చోరా. పేరేంటి? పల్లవి. మరి చరణం నేను పాడాలా? హలో, क्या कर रहे हो? जी चाकू बता रहे. फोन मत करो. उसे क्या चाहिए पूछिए. అయ్యో వద్దు, దాన్ని ఏమీ చేయొద్దు. నీకేం కావాలో చెప్పు. చిన్న పొద్దున్నే భరతలాలని డబ్బులు అడిగితే ఇవ్వనన్నాడా? మధ్యాహ్నం వాళ్ళ మనిషి వచ్చి వడ్డీతో సహా ఇచ్చెళ్ళాడు. అలాగా? నాకే నమ్మకం కుదరట్లేదయ్యా. ఎవడెళ్ళి వాడు మనసు మార్చాడో ఏమో. మేము వచ్చిన పని ఎలాగో అయిపోయింది. సాయంత్రం మేము బయలుదేరుతున్నాం. వస్తాం బాబు. మ్యాటర్ నాతో చెప్పావు, నేను చూసుకుంటా. వాడు పెద్ద పుడింగా. వాడు కాదన్నాడు అనుకో, వాడిని అక్కడికక్కడే అడ్డంగా నరికేస్తా. నువ్వు ఎందుకయ్యా? నేను అర్జెంటుగా శ్రీశైలం భయ్యాన్ని కలవాలి. బావు ఊరెళ్ళాడు, రావడానికి వారం పడుతుంది. ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? ఇంత చిన్న విషయానికి మావదాకా ఎందుకు? నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానుగా. కానీ నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఏంటి? ఓకే. ఇల్లే రేయ్ సెట్ అయ్యి
పైకి వెళ్ళి దాన్ని బయటికి ఎత్తుకురారా. వెళ్ళ. అన్నా ఇంటికి తాళం వేసింది. ఆడవాళ్ళ కొంపలో ఉండకుండా ఎక్కడికి పోతారా? రాత్రికైనా ఇక్కడికే రావాలి కదా, వచ్చేదాకుందా? ఏంటే మొహం అలా పెట్టుకుని కూర్చున్నావు? ఏమన్నా మాట్లాడొచ్చు కదా. మాట్లాడడానికి ఏమున్నాయి? సినిమాకి వెళ్ళాలనుకున్నావు, వెళ్ళాం, చూసాం, వస్తున్నాం. దట్స్ ఆల్. ఇప్పుడు ఏంటి? అతని పేరు తెలియాలి అంతేనా? అతని పేరు చిన్న. చిన్ననా? ఏ చిన్న? వీడే చిన్న. ఏ ఆ చిన్న పెద్ద రౌడీ, నువ్వు వాడిని లవ్ చేస్తున్నావు. అతని రౌడీ ఏంటే? నీ మొహం. అతను నాకే భయపడతాడు. నేను ఎవరి గురించో చెప్తుంటే నువ్వు ఎవరి గురించో చెప్తున్నావు. చూడు చిన్న, నీ పై పోర్షన్లో ఉన్న అమ్మాయి నాన్న ఎవరో రౌడీని పంపించి డబ్బు తీసుకెళ్లాడు. దాన్ని ఎత్తుకెళ్ళి మా డబ్బు మేము వసూలు చేసుకుంటా. నువ్వు ఇన్వాల్వ్ కావద్దు. నేను 5 అంకెలు లెక్కెడతాను. ఈలోగా మీరు వెళ్ళేదో 1 2 3 4 5. ఇప్పటికైనా అర్థమైందా నీకు? నువ్వు అనుకున్నంత అమాయకుడు కాదు వాడు. ఆల్రెడీ హత్య చేసి జైలుకి వెళ్ళొచ్చాడు.